పోతిన మహేష్ ను కేటాయించాలని జనసేన కార్యకర్తలు నెహ్రూ బొమ్మ సెంటర్ కు ధర్నాకు దిగారు. పశ్చిమగడ్డ పోతిన అడ్డాని నినాదాలు చేశారు. ప్లకార్డులతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జన సైనికుల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పోతిన వెంకట మహేష్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము ధర్మ పోరాటం చేయడం జరుగుతుందండి. ధర్మ పోరాటం అంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీని మేము ఎంతో నమ్ముకొని శుద్ధతో 9 ఏళ్ళు పోతిన మహేష్ గారు ఎన్నో ఉద్యమాలు చేశారండి. ఎన్నో పోరాటాలు చేశారు. పార్టీ తరఫున నించోని అదిగా పవన్ కళ్యాణ్ గారి మీద ఏకవాళ్ళకోకుండా పోతిన మహేష్ గారు నించున్నారు. అందగా అటువంటి పోతిన మహేష్ గారికి సీటు కేటాయించాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. అధికార పక్షంగా మా జనసేన పార్టీ ప్రతిపక్షంగా పోరాడిన ఏకైక వ్యక్తి పోతిన మహేష్ గారండి. పశ్చిమ నియోజకవర్గంలో జనాలందరూ కోరుకునేది పోతిన మహేష్ అనే వ్యక్తి ఉంటే బాగుంటుంది, రాబోయే తరాలకు బాగుంటుంది, నియోజకవర్గం బాగుంటుంది అని చెప్పి ఇక్కడ కేటీ రోడ్డు మీద కూడా మా మహేష్ గారు పోరాటం చేశారండి. ఈ ఒక్క రోడ్డు వేయడానికి 2 ఏళ్ల సమయం పట్టింది. ఆ 2 ఏళ్ల సమయం కూడా పోతిన మహేష్ అనే వ్యక్తి ఉండి పోరాడబట్టి ఆ రోడ్డు ఫినిష్ అయిందండి. ఇంకోటి 3 సింహాల దొంగ ఆ ఘటన కూడా మా మహేష్ గారు నించోని పోరాడబట్టి అది బయటికి తీసుకొచ్చామండి వెలుగులోకి. అలాగే అస్సాం కేసు విషయంలో కూడా అది ముమ్మాటికి హత్య అంటే ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా ఇచ్చేస్తే దేనికి లెక్క చేయకుండా కూడా ఆయన నించోని మైనారిటీ ముస్లిమ్స్ కి ఆయన ఎంతో పోరాడి అది ముమ్మాటికి హత్య అని చెప్పి తెలియపరిచారండి మహేష్ గారు. ఇలాగ ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశారు ఆయన. అటువంటి మహేష్ గారికి సీటు కేటాయించవలసిందిగా పవన్ కళ్యాణ్ గారి మీ విజ్ఞప్తి. మీరు అటువంటి మంచి వ్యక్తుల్ని వదులుకోకూడదు సార్. మీకు మహేష్ గారు ఏంటో తెలుసు, ఆయన ఉద్యమాలు ఏంటో తెలుసు. దయవించి ఒక విన్నపం.